ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? ఇక నా విషయానికి వస్తే, మనం ఏదైనా గట్టిగా జరగాలి అని కోరుకుంటే అది ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అనటానికి ఈరోజు వీడియో ప్రూఫ్ అనమాట. ఏంటా ఇలాంటి విషయాలన్నీ చెప్తా మొక్కలు చూపిస్తుంది, ఇందులో పెద్ద విశేషం ఏముందా అనుకుంటున్నారా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. నాకు మెయిన్గా మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కల్చర్కి మొక్కలన్నీ వేసుకొని పెంచుకోవడం అనేది కష్టం. ఎందుకంటే గ్రౌండ్ మట్టితో ఉంచుకోవట్లేదు కదా, అంతా టైల్స్తో కానీ గ్రానైట్తో కానీ ఫిల్ చేసేస్తున్నాము. మట్టి ఉండకూడదు అని చెప్తున్నారు. సో అందుకనే నా కోరిక చిన్నగా అయినా తీర్చుకుందాం అని చెప్పేసి పాట్స్లోనే మొక్కలు వేసుకొని పెంచుకుంటున్నాను. అది కూడా చాలక చిన్న మినీ గార్డెన్ లాగా ఇంటి ఎదురుగా కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని అక్కడ వేసుకున్నాను మొన్ననే. అది కూడా మీకు వీడియోలో చూపించాను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది. కానీ ఇప్పుడు రోడ్డుకి అటువైపు ఇటువైపు మొక్కలు వేసుకుందామని మా నైబర్స్ మేము ప్లాన్ చేసుకొని ఈ మొక్కలన్నీ తెచ్చుకున్నాం అనమాట. వాటిలో కొంచెం డెకార్ పర్పస్గా ఇలా కొబ్బరి చెట్లులాగా ఉండే మొక్కలు, వీటి పేరు ఏమంటారో నాకైతే తెలియదు. అండ్ మధ్య మధ్యలో అరికా ప్లాంట్స్ కంపల్సరీ అనుకున్నాము. ఇక మిగిలినవి మన ఇష్టమైనట్టు ఉపయోగపడేవి కొనుక్కుందామని ఇక నాటు మందారాలు ఒక 3 వెరైటీస్, ఆల్ స్పైసెస్, ఆల్మండా, నందివర్ధనాలు, గరుడవర్ధనాలు అండ్ కరివేపాకు మొక్క ప్రస్తుతానికి వేసాం అనమాట. మా నేబర్స్ అయితే మామిడి మొక్క, జామ మొక్క కూడా వేశారు. ఈ లోటస్ చూసారా, లాస్ట్ ఇయర్ ఇదే లోటస్తో నా వీడియోస్ స్టార్ట్ అయినాయి అనమాట. ఈ ఇయర్ మళ్ళీ పూస్తున్నాయి. చాలా బాగుంటాయి, అందంగా. అదో టైప్ బ్లూ కలర్, అంటే బ్రింజాల్ కలర్లో వచ్చినట్టు వస్తాయి అన్నమాట. ఇక వర్షాలు పడ్డ తర్వాత ఎండ కదా, మేము ఏవేవి ఎక్కడ పెట్టాలనేది చెప్పేసేసి పైకి వచ్చేసాం. బాగా ఎండకుంది, కానీ ఆ వర్క్ చేసేవాళ్ళు మాత్రం కంటిన్యూస్గా చేశారు. ఈ కోకోనట్ ట్రీలో ఉండేది అండ్ అరికా ప్లాంట్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మిగిలిన స్పేస్లో మాకు నచ్చిన మొక్కలు ప్లేస్ చేసుకుందాం అని చెప్పి ముందు అవి చేసేయండి, తర్వాత మేము ఎక్కడెక్కడ పెట్టాలో చెప్తాము అని చెప్పి నేను వచ్చేసాను. వాళ్ళు చూడండి ఎండలో ఎంత కష్టపడుతున్నారో. మనం చేయాలి అంటే మాత్రం ఎంత టైం పట్టిద్దో వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసిన టైం వరకే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 3 అవర్స్లో మొత్తం ఫినిష్ చేసేసారనమాట. చిన్న చిన్న ప్లాంట్స్ అంటే మనమైనా నాటేసుకోవచ్చు, కానీ ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు అంటే వాటికి తగ్గ వర్కర్సే చేయగలుగుతారనమాట. అవి బాగా నాటుకోవాలి కదా, నాటుకోకపోతే మళ్ళీ చనిపోతాయి. సో అవి అయిపోయిన తర్వాత ఏమేమి మొక్కలు ఎక్కడ పెట్టాలి అని చెప్పడానికి నేను లంచ్ తర్వాత దిగి వాళ్ళకి చెప్తూ ఉన్నాను, వాళ్ళు నాటుతూ ఉన్నారనమాట. అంతకుముందు ఈ నాటు వెరైటీ మొక్కలన్నీ ఊరికే కొమ్మ తీసుకొచ్చి నేలలో పెడితే వేళ్ళు వచ్చేసి చక్కగా పెరిగేసేవి. నేను ఇప్పటికి కనీసం 3-4 టైమ్స్ ట్రై చేశాను మందారం మొక్కని, నాటు మందారం మొక్కని పెంచుదాం అలాగా అని మండలు తీసుకొచ్చి నేలలో పాతాను. అయినా కూడా బతకలేదు. నర్సరీ వాళ్ళని అడిగితే అసలు అలా బతకట్లేదు, వాటి నేచరే మారిపోయింది, వాటికి అంతా స్పెషల్ ప్రాసెస్ ఉంది మేడం, మామూలుగా బతకట్లేదండి అని చెప్పేస్తున్నారు. ఏంటో మరి అలా. సరే, నాటు మందారాలు అయితే ఎక్కువ పూస్తాయి, పూజకి పనికొస్తాయి కదా అని ముఖ్యంగా అవే కొనుక్కున్నాను. 3 కలర్స్ కొనుక్కున్నా, పింక్, వైట్, మెరూన్. అండ్ ఇక మిగిలినవి తెలిసినవే కదా, నందివర్ధనం, గరుడవర్ధనం ఎక్కువ పూలు వస్తాయని. నేనైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఏమీ పెట్టలేదు, మెల్లగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఆల్ స్పైస్ ఒకటి బాగా పనికొస్తుంది కదా, ఆల్ స్పైస్ అండ్ కరివేపాకు. సో అవి మాత్రం తెచ్చుకున్నాను ముందు. ఇంకా మిగిలినవన్నీ మెల్లగా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని. మరీ హెవీగా పెరగకూడదు అండ్ యూస్ఫుల్గా కూడా ఉండాలి, అలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ప్లాంట్స్లో అది వాటర్ యాపిల్ మా బిల్డర్ నాటారు. మొక్క పెరుగుతుంది కానీ ఫ్రూట్స్ రావట్లేదు, ఏంటో ప్రాబ్లం. సరే అని చెప్పి చిగురులన్నీ గిల్లేసాను, చూడాలి ఈసారైనా వస్తుందేమో. మొత్తానికి నేను అనుకున్నట్టు మొక్కలు మాత్రం చక్కగా తెచ్చుకొని నాటుకున్నాను అనమాట. అనుకోకుండా ఇలాంటి ఛాన్స్ వచ్చినందుకు నాకు భలే హ్యాపీగా అనిపించింది. నా ఆనందం ఎంతుందో మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేచర్లో ఉండే బ్యూటీనే అది. ఏం కొనుక్కున్నా ఏం చేసినా ఒక చిన్న మొక్క పెంచి ఒక పువ్వో కాయో పూసినప్పుడు
అస్సలు ఆ హ్యాపీనెస్ అనేది అనుభవించాల్సిందే తప్ప చెప్పలేము. ఇదిగోండి మొత్తం అంతా ప్లాంటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్. ఎంతైనా మొక్కలతో వచ్చే అందమే వేరు. మీరేమంటారు? బాగుందా ఫ్లవర్? బాగుందా? ఇంకా పద చూడు. ఎల్లో ఇంకా పూయలేదు. అది నిన్న పూసింది. ఇంకా అది రెడ్ ఉంది చూడు. అది పట్టుకోమాక చచ్చిపోద్ది. అది పెట్టుకో. అక్కడ అది రెడ్. చూసావా? బాగున్నాయా? ఇటు చూడు, లోటస్ చూసావా అక్కడ? కనిపిస్తుందా నీకు బ్లూ కలర్లో? అద్దుకో. మా చిన్న పాపకి మొక్కలంటే చాలా ఇష్టం. దట్టు పూల మొక్కలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. రోజు చెక్ చేసుకుంటుంది ఏమేం కలర్స్ పూలు వచ్చాయా ఏంటా అని. పిల్లల్ని ఇలా నేచర్కి దగ్గరగా పెంచడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. సో ఆ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇవేనండి నా విశేషాలు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.